హాయ్ స్టూడెంట్స్, మనం ఈక్విలిబ్రియం మీద కొన్ని సిచ్యువేషన్స్ డిస్కస్ చేశాం. అయితే we have discussed our first situation ఇది కదా. These are two inclined planes and మధ్యలో ఒక సిలిండర్ ఆర్ స్పియర్. ఇది 30, ఇది 30. మాస్ m and రేడియస్ r. ఓకే, సిచ్యువేషన్ ఇలా ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సిచ్యువేషన్ ఇన్ ద ఈక్విలిబ్రియం సిచ్యువేషన్స్. అయితే ఇక్కడ ఇది n1 అండ్ ఇది n2. ఈ సర్ఫేస్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ n1, ఆ సర్ఫేస్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ n2 అని చెప్పి వీ హ్యావ్ సాల్వ్డ్. ఈ సిలిండర్ మీద ఫోర్సెస్ రాసి వీ హ్యావ్ సాల్వ్డ్ ఫర్ n1 అండ్ n2. అయితే వాట్స్ మై పాయింట్ హియర్ ఈస్, జస్ట్ ఈ సిచ్యువేషన్ చూడండి. గ్రావిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ వర్టికల్ కిందికి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో దెర్ హ్యాస్ సమ్ సిమెట్రీ టు ది సిచ్యువేషన్. ఎలా ఉంది సిమెట్రీ? ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇది ఎంజీ అయితే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిమెట్రికల్ దట్ ఈ ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెకండ్ సర్ఫేస్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ సేమ్ ఉంటాయి. బికాజ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ సర్ఫేస్ దీనికి స్పియర్ ఎలా కనిపిస్తుందో సేమ్ సెకండ్ సర్ఫేస్కి కూడా ఈ స్పియర్ అలానే కనిపిస్తుంది. ద ఫోర్సెస్ డౌన్వర్డ్ ఇఫ్ ఫ్రమ్ ఫ్రంట్ వ్యూ సిచ్యువేషన్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ ఫ్రమ్ సెకండ్ ఇంక్లైన్ ప్లేన్ అండ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇంక్లైన్ ప్లేన్. సో ఇటువైపు ఎంత నార్మల్ ఫోర్స్ ఉంటుందో ఇటువైపు కూడా అంతే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. మనం n1 n2 అని సాల్వ్ చేసాం. సో లెట్స్ జస్ట్ కీప్ ఇట్ యాజ్ n. n exactly downward mg. 90, ఇది 30 అయితే 30 30 60, ఇది 120. 110లో ఇది 60. సో ఇది 30, ఇది n, ఇది 30. n రైట్ సైడ్ ఫోర్స్ ఏంది? n cos 30 పైకి, n sin 30 కిందికి. n cos 30, n sin 30. సేమ్ ఇక్కడ కూడా n cos 30, n sin 30. 3/2n n/2. మనకు ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడే వి గాట్ ఏంటిది? ఇఫ్ దిస్ ఈజ్ n1 అండ్ n2 అయితే n1/2 ఈజ్ n2/2. కాబట్టి n1 ఈజ్ n2. సో ఈక్వేషన్స్ నుండి కూడా మనకు n1 n2 వస్తుంది. ఆర్ ఇఫ్ యూ సీ ది సిచ్యువేషన్కి ఈ ఫస్ట్ సర్ఫేస్కి స్పియర్ ఎట్లనో, స్పియర్ అండ్ ఈ సిలిండర్ ఆర్ స్పియర్, దట్స్ ఫైన్. ఈ సిలిండర్ అండ్ దీని మీద ఎగ్జర్ట్ అయ్యే గ్రావిటీ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ సర్ఫేస్ సిలిండర్ మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? గ్రావిటీ ఎలానో సెకండ్ సర్ఫేస్కి కూడా సేమ్ సిలిండర్ అండ్ గ్రావిటీ అలానే. సో విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెకండ్ సర్ఫేస్ ది స్పియర్ ఈజ్ సిమెట్రికల్. అందుకని ఇక్కడ ఎన్నే ఉంటుంది, ఇక్కడ ఎన్నే ఉంటుంది నార్మల్ ఫోర్స్.
సేమ్ ఉంటాయి. సో √3n 5 యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు mg. దిస్ నార్మల్ ఫోర్స్ ఈక్వల్స్ టు mg/√3, రైట్. అండ్ సిమిలర్లీ ఇంకొక సిచ్యువేషన్కి కూడా there is symmetry in another situation also that we have discussed. That is, okay, before discussing this situation, మనం ఇది చూసాం కదా జస్ట్ నౌ. సో అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్ కూడా డిస్కస్ చేసాం. Just a minute. That is, ఈ స్పియర్ సిలిండర్ సంథింగ్, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గ్రౌండ్. సో దీనికి ఫస్ట్ సర్ఫేస్కి సెకండ్ సర్ఫేస్కి దెర్ ఈజ్ నో సిమెట్రీ. సి, ఇది యాంగులర్ బైసెక్టర్ కదా. ఓకే, ఫస్ట్ సర్ఫేస్కి సెకండ్ సర్ఫేస్కి దెర్ ఈజ్ నో సిమెట్రీ. ఎందుకంటే ఇది ఇటువైపు ఎగ్జర్ట్ చేస్తుంది ఫోర్సెస్. ఈ రెండు కలిసి దీన్ని బ్యాలెన్స్ చేయాలి. దీన్ని ఇది అండ్ ఇది n1, ఇది n2, mg. ఈ రెండు కలిసి బ్యాలెన్స్ చేయడం, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి సిమెట్రీ ఉండదు. మనకు ఈ కేసులో ఏమైంది అంటే, ప్రీవియస్ కేసులో ఇక్కడ ఇటు n1 ఇటు n2, డౌన్వర్డ్ mg కదా. ఇక్కడ చూడండి, ఇది mg, ఇటు n1 ఇటు n2, ఈ యాంగిల్ సేమ్. సో పర్ఫెక్ట్ సిమెట్రీ ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ యాంగిల్స్ సేమ్ లేవు. ఇఫ్ దిస్ యాంగిల్స్ వుడ్ బి ద సేమ్, దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ సిమెట్రీ. సో సేమ్ ఇక్కడ కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ n1 ఇక్కడ n2 అని డిస్కస్ చేసాం. సో కీప్ ఇట్ లైక్ n1 and n2 డిస్కస్ చేసాం బికాస్ దెర్ ఈస్ నో సిమెట్రీ హియర్. సో వీ కాంట్ డూ లైక్ రెండు n అని తీసుకొని వీ కాంట్ సాల్వ్ దిస్ సిచ్యువేషన్.
సో ఇంకొక సిచ్యువేషన్, మనం డిస్కస్ చేసిన సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఒక సిలిండర్, ఇక్కడ ఒక సిలిండర్. ఇది సిమెట్రియా ఈ సిచ్యువేషన్? Just look at this situation for a few seconds and just think about this, if this is symmetry or not. ఇటువైపు N1, ఇటువైపు N2. N1 और फर्स्ट सरफेस की these two spheres, దీని మీద ఇటు mg, ఇటు mg. సో దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సిమెట్రీ హియర్. ఎలా? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? దిస్ ఈజ్ 30, 90, 30, 60, 60, 30. ఇక్కడ సేమ్ 90, 90, 30, 60, ఈ 60, 30. ఇటువైపు ఒక mg, ఇటువైపు ఇంకొక mg. ఇది N1 30, ఇది N2 30. ఓకే, ఇది సెకండ్ సిలిండర్ మీద, ఫస్ట్ సిలిండర్ మీద. అండ్ ఈ రెండింటికి మధ్యలో N3 ఉంది, రైట్? అయితే ఓకే, N3 అనేది పిహెచ్కి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్. N1 అండ్ N2 పరంగా చూస్తే these two spheres are in symmetry. రైట్? ఎందుకు సిమెట్రీ? ఫస్ట్ సర్ఫేస్కి ఈ రెండు స్పియర్స్ అండ్ అనదర్ సర్ఫేస్ ఎలా కనిపిస్తుందో సేమ్ ఈ సెకండ్ సర్ఫేస్కి కూడా ఈ టూ స్పియర్స్ అండ్ ది అదర్ సర్ఫేస్ కూడా అలానే కనిపిస్తుంది. సిమిలర్ అలైన్మెంట్, అరేంజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్ఫేస్ అండ్ ఆల్సో ఫస్ట్ సర్ఫేస్. కాబట్టి ఈ సిచ్యువేషన్కి సిమెట్రీ ఉంది. సో అందుకని ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ సేమ్ ఉంటాయి. సో ఇఫ్ యు టేక్ n and n and solve, మీకు you will be getting the same answer in which we have taken n1 and n2. In fact n1 and n2 తీసుకున్నప్పుడు కూడా ఒక ఈక్వేషన్లో n1 ఈజ్ ఈక్వల్స్ టు n2 అని వస్తుంది, రైట్? ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఈక్వేషన్స్, అండ్ ఫ్రమ్ ది ఈక్వేషన్స్ n1 and n2 అని ఈక్వల్ అని తెలుస్తుంది. అండ్ బై సీయింగ్ ద ఫిగర్ we can also say these two situations are, this situation is symmetry. And also the problem we had left in our previous classes, దానికి కూడా ఒక సిమెట్రీ ఉంది. Let's look at that situation right now.
సో ఇదే కదా we had left in our previous discussion. And one point see in the previous situation రెండు స్పియర్స్ ఇలా ఉన్నాయి కదా, అయితే ఫస్ట్ సర్ఫేస్ నుండి with respect to first surface, if you look at these two cylinders and this surface, and if you look at from this second surface and these two cylinders and another surface, same. Okay, fine. ఎప్పుడు సేమ్? ఈ రెండిటికి సేమ్ రేడియస్ అండ్ ఆల్సో సేమ్ మాసెస్ ఉంటేనే సేమ్ రేడియస్ అండ్ సేమ్ మాసెస్ ఉంటేనే సిమెట్రీ. సి విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ సర్ఫేస్ ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇక్కడ ఒక మాస్ ఉంది, అనదర్ సర్ఫేస్ ఉంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్ఫేస్ ఇక్కడ ఒక మాస్ ఉంది ఆఫ్ మాస్ ఎమ్, ఇక్కడ ఒక మాస్ ఆఫ్ మాస్ ఎమ్ అండ్ అనదర్ సర్ఫేస్ ఉంది. ఇఫ్ ద మాసెస్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అండ్ రేడియస్ సేమ్ ఉండి మాసెస్ డిఫరెంట్ ఉంటే ఫస్ట్ సర్ఫేస్ ప్రకారం జామెట్రికల్లీ సేమే. ఫస్ట్ సర్ఫేస్ ప్రకారం ఇక్కడ అదే రేడియస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ అదే రేడియస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంది, అండ్ ఇక్కడ అనదర్ సర్ఫేస్ ఉంది. సెకండ్ సర్ఫేస్ ప్రకారం కూడా ఇక్కడ ఒక సర్టన్ రేడియస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ అదే రేడియస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇంకొకటి అండ్ ఇంకొక సర్ఫేస్. దీని ప్రకారం ఇవి, దీని ప్రకారం ఇవి సేమ్ ఉన్నాయి అరేంజ్మెంట్ అండ్ లెన్స్. కానీ మాసెస్ డిఫరెంట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ సిమెట్రీ. సెకండ్ సర్ఫేస్ ప్రకారం చూస్తే ఫస్ట్ M2 అనే మాస్ ఉంది, దాని తర్వాత M1 అనే మాస్ ఉంది. ఫస్ట్ సర్ఫేస్ ప్రకారం చూస్తే ఫస్ట్ M1 అనే మాస్ ఉంది, సెకండ్ M2 అనే మాస్ ఉంది. సో వీ కాంట్ కన్సిడర్ దిస్ సిచ్యువేషన్ యాజ్ సిమెట్రీ. అండ్ మాసెస్ సేమ్ ఉండి రేడియస్ డిఫరెంట్ ఉన్నా కూడా వీ కెనాట్ సే ఇట్ ఈజ్ యాజ్ సిమెట్రీ. బికాస్ ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ R2 ఉంది, నెక్స్ట్ R1 ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ R1 ఉంది, నెక్స్ట్ R2 ఉంది. సో ఇలాంటి కేసెస్లోనే సేమ్ రేడియస్ అండ్ సేమ్ మాస్ కేసెస్లోనే వీ కెన్ కాల్ ది సిచ్యువేషన్ యాజ్ సిమెట్రీ. Okay, let's get to this situation. Oh, it's getting weird. Fine. So, ఇదే కదా మనం లాస్ట్ క్లాస్లో we have stopped here. So, మూడిటికి సేమ్ మాసెస్ అండ్ సేమ్ రేడియస్ ఆఫ్ M and R. ఈ రెండింటి మధ్యలో N12, N13, N32 అండ్ ఇక్కడ ఒక N3, N4 అలా వీ హ్యావ్ సాల్వ్డ్. సో లెట్స్ ట్రై టు సాల్వ్ ద సిచ్యువేషన్ ఇన్ సిమెట్రీ. జస్ట్ అ సిచ్యువేషన్. Sorry for the disturbance. So let's try to
solve the situation using symmetry. That would be easier. Okay, symmetry ekkada forces అన్ని నార్మల్ ఫోర్సెస్ అయితే ఫస్ట్ స్పియర్, సెకండ్ స్పియర్, థర్డ్ స్పియర్. ఓకే, సిలిండర్. సో ఇప్పుడు సెకండ్ అకార్డింగ్ టు సిమెట్రీ సెకండ్ స్పియర్ ఫస్ట్ స్పియర్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, or you can see, just look at with respect to second sphere ki or cylinder ki. Okay, I am calling it as spheres. Fine. Second sphere ki ee first sphere and the third sphere ela no, because both of same masses and same radius. Just note this point, same masses and same radius. Second sphere ki ఇది ఇక్కడ m, ఇక్కడ m, ఇది r, ఇది r ఎలానో థర్డ్ స్పియర్కి కూడా సేమ్ m, సేమ్ r, సేమ్ m, సేమ్ r, సేమ్ r, సేమ్ రేడియస్ స్పియర్స్. దీనికి ఈ రెండు విత్ రెస్పెక్ట్ టు సెకండ్ స్పియర్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలా ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు థర్డ్కి కూడా ఈ రెండు అలానే ఉన్నాయి. సో సెకండ్కి విత్ రెస్పెక్ట్ టు సెకండ్ చూస్తే విత్ రెస్పెక్ట్ టు థర్డ్ చూస్తే ఈ సిచ్యువేషన్ సిమెట్రీలో ఉంది. కాబట్టి సెకండ్ స్పియర్ ఫస్ట్ స్పియర్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందో థర్డ్ స్పియర్ కూడా ఫస్ట్ స్పియర్ మీద అంతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. బికాస్ ఫ్రమ్ ఐదర్ సైడ్ ఫస్ట్ స్పియర్ ఈజ్ సేమ్ టు దీస్ టూ థింగ్స్. ఆర్ ఫస్ట్ స్పియర్ ప్రకారం చూస్తే జస్ట్ లుక్ అట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్పియర్. ఫస్ట్ దాని నుండి చూస్తే దానికి ఫస్ట్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సిమెట్రీ ఉంది. ఎందుకు? ఫస్ట్కి రైట్ సైడ్ చూసినా కూడా అదే ఎమ్ అదే ఆర్, లెఫ్ట్ సైడ్ చూసినా కూడా అదే ఎమ్ అదే ఆర్ కదా. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ స్పియర్ దానికి ఇది రైట్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అదే ఎమ్ అదే ఆర్ ఉంది. సో ఇది దీని మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది కూడా దీని మీద అంతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఫైన్. సో N12 is equals to N13. Let's call this as N1. And ఇంకొక సిమెట్రీ ఎక్కడ ఉంది? సో లుక్ ఎట్ దిస్ ఫస్ట్ వాల్. ఫస్ట్ వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా ఎవరి మీద? ఈ సెకండ్ స్పియర్ మీద. ఈ సెకండ్ వాల్ ఈ థర్డ్ స్పియర్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అయితే ఫస్ట్ వాల్కి ఈ సిచ్యువేషన్ అంతా ఎలా కనిపిస్తుందో త్రీ స్పియర్స్ అండ్ అదర్ వాల్ టుగెదర్, సెకండ్ వాల్కి కూడా ఈ త్రీ సిచ్యువేషన్స్ అండ్ ది అదర్ వాల్ టుగెదర్ అలానే కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు వాల్స్ సేమ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఇటు నుండి వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ని NW అనుకుందాం. N1, N2 ఈ రెండు ఈక్వల్. వాల్ ఇది. సో దిస్ థింగ్. అండ్ ఇంకెవరు ఎగ్జర్ట్ చేస్తున్నారు ఫోర్సెస్? గ్రౌండ్ ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. N2G, N3G. ఈవెన్ ఫ్రమ్ ది గ్రౌండ్ 2 పాయింట్స్ ఉన్నాయి కదా. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ కాన్ఫిగరేషన్ దీనికి ఎలా ఉంటుందో ఈ పాయింట్కి కూడా మిగతా కాన్ఫిగరేషన్ అంతా అలానే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్స్ లెట్స్ నేమ్ దిస్ పాయింట్స్ as A, touching point, and this is B. With respect to point A, the whole situation, point A की
ఇక్కడ 3 స్పియర్లు, ఇంకో అదర్ సర్ఫేస్, ఇంకా పక్కన ఒక సర్ఫేస్ ఎలా అలైన్ అయి ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు బి కూడా ఈ 3 సర్ఫేసెస్, ఈ 3 స్పియర్స్, ఇదొక సర్ఫేస్ ఇదొక సర్ఫేస్ కూడా సిమిలర్లీ అలైన్ అయి ఉన్నాయి, యూ కెన్ సీ. సో కాబట్టి ఈ 2 ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ కూడా సేమ్ ఉంటాయి. లెట్స్ సే దట్ ఈస్ NG, N2G, N3G. అండ్ అదర్ ఫోర్స్ ఏంటిది? ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ N32 ఈజ్ యూనిక్, రైట్? సో we got all those normal forces, వేరియబుల్స్ వచ్చాయి, we have simplified those variables. సో ఇప్పుడు to find out that, let's look at this first sphere. ఏంటిది? N21 and N31 exact N12 and N13 forces ఉంటాయి కదా, those two are same, and that is N1 అనుకున్నామా? N1 గ్రావిటీ. ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయా? ఏం లేవు, ఇంతే. సో N1 ఇది 30 కదా, లాస్ట్ క్లాస్లో డన్. ఇది 6, ఇది 6, ఇది 6, ఇది 6, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇది ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్, ఆల్టిట్యూడ్, మీడియన్ అన్నీ. సో ఈ 60ని బైసెక్ట్ చేస్తే 30 అండ్ ఇది 30. సో 30, 30. సో లెట్స్ బ్యాలెన్స్ దిస్. ఫస్ట్ స్పియర్ ఈక్విలిబ్రియంలో ఉంది, దాని మీద నెట్ ఫోర్స్ 0. సో ఇఫ్ యూ స్ప్లిట్ దిస్ N1, రైట్ సైడ్ ఏంటిది? అప్వర్డ్ N1 cos 30, రైట్ సైడ్ N1 sin 30, సేమ్ N1 sin 30, N1 cos 30. రిమూవ్ దిస్ N1, లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్ అవ్వాలి కూడా. సో యూ కెన్ సీ హియర్ N1/2 అండ్ N1/2 క్యాన్సిల్స్ అవుట్. ఈ రెండు కలిపి ఈ డౌన్వర్డ్ ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. √3/2 N1 ప్లస్ √3/2 N1. और ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి నెట్ హారిజంటల్ ఫోర్స్ క్యాన్సిల్స్ అవుట్ అండ్ నెట్ వర్టికల్ ఫోర్స్ ఆల్సో క్యాన్సిల్స్ అవుట్. సో నెట్ వర్టికల్ ఫోర్స్ ఏంటిది? అప్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్. అప్పుడే కదా నెట్ వర్టికల్ ఫోర్సెస్ ఉండవు. నెట్ అప్వర్డ్ ఫోర్సెస్ ఇస్ ఇది ప్లస్ ఇది, నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ ఇది ప్లస్ ఇది దీనికి ఈక్వల్ అవ్వాలి. సో దట్ ఈస్ √3 N1 ఈజ్ ఈక్వల్స్ టు mg. mg is N1 is √3/mg. So we got N1 like this. Similarly N2 ఎలా వస్తుంది? ఈ సెకండ్ స్పియర్, దీని మీద ఇటువైపు N32 ఉంది, అండ్ ఇటువైపు NW ఉంది, ఇటువైపు NG ఉంది అండ్ MG ఉంది, అండ్ ఆల్సో N1 కూడా ఉంది. ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, అండ్ ఈ స్పియర్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అండ్ గ్రావిటీ. సో దీస్ ఆర్ ఆల్ ది ఫోర్సెస్ ఆన్ దిస్ సెకండ్ స్పియర్. సో అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. N1 ఇలా ఉంది కదా, వాట్ ఈస్ దిస్? 60. So net horizontal forces and vertical forces cancels out. So split this N1 into horizontal and vertical. Itu kada. This is N1 N1
cos 60 and this is n1 sin 60. ఇప్పుడు నెట్ వర్టికల్ ఫోర్సెస్ క్యాన్సిల్స్ అవుట్. అంటే వర్టికల్ ఫోర్సెస్ ఏంటివి? √3/2n1 ng అండ్ mg కదా. సో డౌన్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్వర్డ్. √3/2n1 ప్లస్ mg ఈజ్ ఈక్వల్స్ టు ng plus mg is equals to ng. You know n1, that is mg by √3. √3/2 into mg by √3 plus mg is equals to ng. mg plus mg by 2, 3/2 mg is equals to ng. So we got ng, vertical ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేసాం. సో హారిజాంటల్ ఫోర్సెస్ని కూడా వీ హ్యావ్ టు బ్యాలెన్స్. హారిజాంటల్ ఏంటి ఉన్నాయి? n1/2, n3/2 అండ్ nw ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి? ఇవి ఉన్నాయి. రైట్ సైడ్ ఇది ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ హ్యాస్ టు బి ఈక్వల్స్ టు రైట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏంటివి? n1/2 ప్లస్ n32 ఈజ్ ఈక్వల్స్ టు nw. n1 తెలుసు, mg by √3, mg by 2√3 ప్లస్ n32 ఈజ్ ఈక్వల్స్ టు nw. ఓకే, మనకు కావాల్సిన ఫోర్సెస్ ఏంటివి? వాట్ ఆర్ ద వేరియబుల్స్ హియర్? ng, nw, n1 అండ్ n32 కదా. సో ఇవి మన వేరియబుల్స్. వి గాట్ n1 mg by √3, we didn't get nw, we got ng, that is 3/2 mg. మనకు nw అండ్ n32 ఇది కావాలి. nw ఏంది? వాళ్ళు ఇచ్చే ఫోర్స్. అండ్ వన్ పాయింట్ ఐ థింక్ ఐ మిస్డ్ అవుట్ హియర్. ఐ థింక్ ఐ సెడ్ ఈ రెండు. సో ఫస్ట్ స్పియర్ మీద ఫోర్సెస్ రాసాం, సెకండ్ స్పియర్ మీద రాసాం. ఇఫ్ యూ రైట్ డౌన్ ద ఫోర్సెస్ ఆన్ దిస్ థర్డ్ స్పియర్, వాట్ విల్ హ్యాపన్? సెకండ్ స్పియర్ అండ్ థర్డ్ స్పియర్ సిమెట్రికల్ కదా. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద ఫోర్సెస్. ఈ థర్డ్ ఇటువైపు nw, గ్రావిటీ ng, ఇంకొకటి ఇటువైపు n1. వాల్, గ్రౌండ్, n1 సెకండ్ స్పియర్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. n32 అండ్ ఇంకొకటి గ్రావిటీ. సో ఇది థర్డ్ స్పియర్ మీద ఉండే ఫోర్సెస్ ఇవే కదా. సో దీస్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ థర్డ్ స్పియర్. సో ఈ n1ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? డౌన్వర్డ్ అండ్ రైట్ సైడ్. రైట్ సైడ్ n1/2, డౌన్వర్డ్ √3/2 n1. Okay, these are the forces that are acting on the third sphere. ఓకే, సో ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేస్తే we will be getting some equations, right?
సో లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ స్పియర్ అండ్ దిస్ థర్డ్ స్పియర్. రెండు సిమెట్రికల్ కదా, చూడండి. సి ఇఫ్ యూ సీ దిస్ సెకండ్ స్పియర్ ఇలా చూసాం. ఇఫ్ యూ సీ దిస్ సెకండ్ స్పియర్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, మనం ఫ్రంట్ సైడ్ నుండి చూస్తున్నాం. ఇఫ్ యూ సీ దిస్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, మనకు ఫ్రంట్ సైడ్ నుండి n1/2 లెఫ్ట్ ఉంది, √3/n2 డౌన్వర్డ్, లెఫ్ట్ సైడ్ n32, రైట్ సైడ్ nw, ng అప్వర్డ్, mg డౌన్వర్డ్. ఫైన్. ఫ్రంట్ నుండి చూస్తే ఫ్రంట్కి బ్యాక్కి డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఇంటర్చేంజ్ అవ్వవు. ఇఫ్ మై మార్కర్ క్యాప్ డౌన్వర్డ్, మార్కర్ క్యాప్ కింద ఉంది, క్యాప్ ఈజ్ డౌన్వర్డ్, ఈ వైట్ పార్ట్ అనేది అప్వర్డ్. నేను ఇలా చూసినా, ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ, ఇది కిందనే ఉంటుంది, ఇట్ వోంట్ ఇంటర్చేంజ్. బట్ ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఏదైతే ఉంటాయో దట్ విల్ బికమ్ ఇంటర్చేంజ్ అనమాట. ఇక్కడ నుంచి నాకు కెన్ యూ లుక్ ఎట్ దిస్ మార్కర్, ఇక్కడ నుండి నాకు ఈ మార్కర్, ఈ క్యాప్ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్. ఇఫ్ ఐ గో ఫ్రమ్ బిహైండ్ అండ్ సీ, నాకేమవుతుంది, ఈ మార్కర్ ఈ దిస్ పార్ట్ విల్ బికమ్ రైట్ సైడ్ టు మీ. సో హారిజాంటల్వి ఇంటర్చేంజ్ అవుతాయి. సో వర్టికల్ రిమైన్ సేమ్. సో ఇఫ్ ఐ గో ఫ్రమ్ బిహైండ్ అండ్ సీ ద ఫోర్సెస్ ఆన్ దిస్ సెకండ్ స్పియర్, n1/2 రైట్ సైడ్ అవుతుంది, n3/2 కూడా రైట్ సైడ్ అవుతుంది, nw లెఫ్ట్ సైడ్ అవుతుంది. అదే కదా ఇక్కడ ఉంది. సో n1/2 రైట్ సైడ్, అక్కడ n1/2 లెఫ్ట్ సైడ్, n32 అక్కడ లెఫ్ట్ సైడ్, n32 ఇక్కడ రైట్ సైడ్, nw అక్కడ రైట్ సైడ్, nw ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఇంటర్చేంజ్ అయినాయి. వర్టికల్ సేమ్, డౌన్వర్డ్ mg, అప్వర్డ్ ng, డౌన్వర్డ్ √3/n2. అక్కడ కూడా డౌన్వర్డ్ mg, అప్వర్డ్ ng, డౌన్వర్డ్ √3/n2. సో థర్డ్ స్పియర్ని బ్యాలెన్స్ చేస్తే మనకి ఏమేమి ఈక్వేషన్స్ వస్తాయో సేమ్ ఈక్వేషన్స్ విల్ బి గెటింగ్, సేమ్ ఈక్వేషన్సే ఇక్కడ కూడా వచ్చినాయి మనకు. ఇక్కడ ఏమొస్తాయో అక్కడ కూడా అవే వస్తాయి. బికాస్ దీస్ టూ సినారియోస్ ఆర్ సిమిలర్ సినారియోస్. దీన్ని బిహైండ్ చూస్తే నాకు ఆ థర్డ్ స్పియర్ వస్తుంది. సో ఈక్వేషన్స్ వీ హ్యావ్ ఏమేమి వచ్చినాయి. సో nw n32 కనుక్కోవడానికి వీ హ్యావ్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఇదొక ఈక్వేషనే ఉంది. సో ఈ యొక్క ఈక్వేషన్ నుండి మనకు వీ కాంట్ ఫైండ్ అవుట్ ద టూ వేరియబుల్స్ కదా. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ టూ వేరియబుల్స్, టు సాల్వ్ దోస్ టూ వేరియబుల్స్ వీ నీడ్ టూ ఈక్వేషన్స్. బట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఈక్వేషన్. ఫస్ట్ స్పియర్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ ng అండ్ nw ఇన్వాల్వే అవ్వలేదు. సో వీ కాంట్ గెట్, అసలు ఫస్ట్ స్పియర్ సాల్వ్ చేసేటప్పుడు, బ్యాలెన్స్ చేసేటప్పుడు అసలు ng nw అనే వేరియబుల్సే ఇన్వాల్వ్ అవ్వలేదు. సో వీఆర్ లెఫ్ట్ విత్ దిస్ వన్ ఈక్వేషన్. సో వాట్ టు డూ ఫర్ దోస్ ఈ వాళ్ళు ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ కోసం అండ్ ఈ రెండింటి మధ్యలో ఉండే ఇంటరాక్టివ్ ఫోర్సెస్ కనుక్కోవడం కోసం ఎలా సాల్వ్ చేయాలి. సో జస్ట్ థింక్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. ఓకే స్టూడెంట్స్, జస్ట్ ఒక చిన్న పాయింట్ ఉంది. దట్ ఈస్ ఓకే,
Okay, let's discuss this situation in next class. By the meantime, you think about it. దీని గురించి ఒకసారి ఆలోచించండి, ఎలా సాల్వ్ చేయాలి అని. సాల్వ్ చేయాలా ఆర్ ఎల్స్ వీఆర్ మిస్సింగ్ ఎనీ పాయింటా? ఒక పాయింట్ ఉంది దట్ ఐ హ్యావ్ సెట్ టు యూ ఇన్ ది ప్రీవియస్ డిస్కషన్స్, కన్సెంట్ చెప్పేటప్పుడే. ఆ పాయింట్ని అసలు N32 ఉంటుందా ఉండదా? ఓకే, లెట్స్ డిస్కస్ నౌ ఇట్ సెల్ఫ్. సి